హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పత్తితో ఒత్తిడి ఎలా చేయాలని చెప్తున్నానండి. దీనికోసం ముందుగా పత్తిని తీసుకోవాలి, దూదిని. దీంట్లో ఎటువంటి నల్లకలు కానీ పిక్కలు కానీ లేకుండా చక్కగా దీంతో ఉన్న పిక్కలన్నీ తీసేయాలి. అలాగే ఏమైనా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న నలకలు గట్టు ఉండిపోతాయి కదా, దాన్ని ఈ విధంగా నలుపుకుంటూ తీసేయాలండి. అవన్నీ రాలిపోతుంటే వచ్చేస్తాయి. తర్వాత ఈ పత్తిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలాగా చూడండి, పలచగా ఇలా తలుచుకోవాలి, తీసుకోవాలి. తీసుకొని ఒత్తిడికి పక్కన పెట్టుకుంటే ఈజీగా 1 నిమిషంలో 100 ఒత్తుల వరకు ఈజీగా చేసేయచ్చండి. ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనము ఒత్తిడిని ఈజీగా చేసేయచ్చు. అందుకోసం నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా ఈజీగా చేసేయచ్చండి. త్వరగా టైం కూడా చాలా సేవ్ అవుతుంది. నేను చెప్పే ట్రిక్తో కానీ మీరు ఒత్తులు తయారు చేసుకుంటే ఈ విధంగా ఒక చీపురు పుల్లని, అదేవిధంగా పీట కానీ లేకపోతే చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, కూరగాయలు కట్ చేసుకునే బోర్డు, అది కానీ తీసుకొని, లేకపోతే పిల్లలకి ప్లాంక్ యూస్ చేస్తుంటారు కదా, ప్లాంక్ కానీ తీసుకుంటే మనం ఈజీగా ఒత్తులు రెడీ చేసుకోవచ్చండి. నేనైతే చపాతీలు చేసుకునే పీటని తీసుకున్నాను. ఇక్కడ చీపురు పుల్ల ప్లేస్లో మనం అగరబత్తి పెడతాం కదండి, అగరబత్తి పుల్లని తీసుకొని ఇలా పట్టుకొని రోల్ చేస్తే ఒత్తులు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా రెడీ అయిపోతే ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే సరిపోతుంది. కొంచెం రోల్ చేస్తుంటే అది బండిలా రోల్ అయ్యి ఒత్తు అవుతుందండి. ఈ విధంగా ఒత్తులను ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, చాలా చక్కగా ఊడొచ్చేస్తుంది కూడాను. ఇలా 1 నిమిషంలోనే మనం 100 ఒత్తుల వరకు తయారు చేసుకోవచ్చండి. నాకు కొంచెం ఈ పీట కదలడం వల్ల జారుతుంది, కానీ లేకపోతే చాపింగ్ బోర్డు అయితే చాలా చక్కగా ఉంటుంది. నా దగ్గర ప్లాస్టిక్ ఉండడం వల్ల నేను దీంతో చేస్తున్నాను. ఈజీగా 1 నిమిషంలో ఒత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు, 100 ఒత్తుల వరకు. మనము ఈ ట్రిక్ని మీరు ఫాలో అయితే మీకు ఈజీగా ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి. అలాగే పువ్వొత్తులు ఉంటాయి కదా, మన కార్తీకంలో ఎక్కువగా పువ్వొత్తులు యూస్ చేస్తాం కదా, వాటి కోసం ముందుగా నేను ఈ విధంగా ఇందాక ముందుగా చేసుకున్నాను కదా, కొంచెం పలుచగా పత్తిని ఇలా చేసుకున్నాను కదా, ఆ విధంగా చేసుకొని మధ్యలో చిన్న రౌండ్ బాల్లో తీసుకొని ఆ మధ్యలో పెట్టుకొని మనం చేతులు జారుతుంటాయి కాబట్టి దానికి విభూది కానీ లేకపోతే పచ్చిపాలు కానీ యూస్ చేసి ఈ విధంగా మనం ఆ ఒత్తిని దగ్గరగా చేసుకొని ఇలా నలుపుకోవాలండి. పువ్వొత్తులు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. మనం షాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఒత్తులు, అదే విధంగా గట్టిగా కూడా ఉంటాయి. మధ్యలో రౌండ్ బాల్లా చేసుకొని ఇలా పెట్టుకుంటే ఒత్తు అనేది థిక్గా గట్టిగా ఉంటుంది. అందుకే ఈ ట్రిక్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఇలాగే పాలతో కానీ లేకపోతే కుంకుమ పసుపుతో కూడా చేస్తారు కదా, కుంకుమ ఒత్తులు పసుపుతో. ఈ విధంగా వివిధ ప్లేస్లో పసుపు కుంకుమను అద్దుకొని పాలు పెట్టుకొని చేసుకుంటే పసుపుతో కుంకుమతో కూడా ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి. అవి కూడా చాలా బాగుంటాయి. పది నిమిషాల పాటు మనం ఇలా కూర్చొని ఒత్తులు రెడీ చేసుకుంటే ఇంట్లో ఈజీగా ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయండి. మన షాప్లో కొనుక్కున్న విధంగానే ఉంటాయి ఈ ఒత్తులు కూడా. చాలా థిక్గానే ఉంటుంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 2 చేతులు కూడా యూస్ చేయని అవసరం లేదు, ఒక చేతితోనే ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. పాలు కానీ నెయ్యి కానీ లేకపోతే పౌడర్ కానీ విభూది కానీ ఏదైనా యూస్ చేసి చేయొచ్చు. అలాగే మనము ఇప్పుడు కట్టొత్తులు యూస్ చేస్తాం కదా, 361 కానీ 365 ఈ విధంగా కట్టొత్తులు యూస్ చేస్తారు కదా, దానికి ఇలా విభూది చేతికి రాసుకొని కొంచెం పత్తిని ఎక్కువగా తీసుకొని ఆ దూదిని ఎక్కువగా తీసుకొని ముద్దలాగా దాన్ని ఇలా తాల్చుకుంటూ ఇలా లాక్కుంటూ వెళ్తుంటే మనకి దారపు పోగులాగా వస్తుంది. ఈ దారపు పోగుని మనం పొడుగ్గా చేసుకొని ఇలా దారపు మనకు సరిపొడుగా తీసుకొని 365 ఒత్తులు అనేవి చేసుకోవచ్చు. పాలతో చేసేటప్పుడు మనం ఈ ఒత్తుల్ని వెంటనే స్టోర్ చేసుకోకూడదండి. ఒక అరగంట సేపు అయినా సరే ఆరనివ్వాలి. పాలంతా ఆరిపోయాక మనం డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి, లేకపోతే అవి బూజు వచ్చేస్తుంటాయి. అందువల్ల తడంతా ఆరిపోయినాకే స్టోర్ చేసుకుంటూ ఉండాలి ఒత్తుల్ని.
ఈ విధంగా తాల్చుకున్న దారాన్ని ఈ దారపు పోగునంతా మనము మడతలు వేసుకొని ఎన్ని పోగులు వేసుకుంటామో లెక్క పెట్టుకొని ఒక 10 వేసి అలా 10, 15, 20 లెక్క పెట్టుకొని పోగులా వేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇలా మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నింటిని కౌంట్ చేసుకొని సైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కౌంట్ చేసుకున్నాక అన్నింటిని ఒక పక్క పెట్టుకున్నాక వీటిని ఎడ్జ్లు ఉంటాయి కదా సైడ్లు అన్నింటిని మడత వీటన్నింటిని ఒక సిజర్ సహాయంతో చివర్లు అనేవి కట్ చేసుకోవాలండి. ఎడ్జ్లు ఇలా కట్ చేసుకుంటే మనకి ఒత్తులు అనేవి 365 ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి. మనం ఏం చేయాలనుకుంటే అన్నీ ఈజీగా ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. వీటన్నింటినీ మనము 10, 20 ఇలా పెట్టుకొని చేసుకుంటే మనకు కౌంట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం ఏం చేసామనేసి కూడా మనకి అర్థమవుతుంటుంది కదా. అందుకు నేను ఈ విధంగా 10, 20 ఇలా సైడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా ఇవన్నింటినీ ఒకసారి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని లాస్ట్లో అన్నింటినీ కలుపుకున్నాను. ఎన్ని చేశాను ఏంటా అనేసి అన్నింటిని ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఇలా 365 చేసుకున్నాను. తర్వాత ఇక నేను చేసుకున్న పువ్వొత్తులు నార్మల్ ఒత్తులు అన్నీ ఈ విధంగా చేసుకున్నాను. ఈ విధంగా మన ఇంట్లోనే ఈజీగా ఒక 10-20 మినిట్స్లో అయిపోతాయండి చేసుకోవడం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ట్రిక్ అని మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ టు మై ఛానల్.